దేవా సమర్పించును నా జీవితం నీకే అంకితం. ఒకటి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. వాట్ గాడ్ హ్యాస్ గివెన్ యు, వాట్ ఆర్ యు డూయింగ్ విత్ దాట్? దేవుడిచ్చిన సమయం, దేవుడిచ్చిన భార్య, దేవుడిచ్చిన భర్త, తల్లిదండ్రులు, తోబుట్టులు, వాటితో మనం ఏమి చేస్తున్నాం? ఆర్ యు వాల్యూయింగ్ ఇట్ ప్రాపర్లీ? ఆర్ యు డూయింగ్ వాట్ గాడ్ వాంట్స్ యూ టు డూ? దేవుడు చేయమంటున్నది మనము చేస్తున్నామా? మన జీవితాలలో బాధను ఒంటరిగానే మనం భరిస్తున్నామా? కన్నీరు కారుస్తున్నామా? కుటుంబం విరిగిపోయింది, తోబుట్టుల మధ్య ఐక్యత లేదు, బిడ్డల మధ్య ఐక్యత లేదు, తల్లిదండ్రుల మధ్య ఐక్యత లేదని ఒంటరిగానే మీరు బాధపడుతున్నారు. కానీ దేవుడు మీరు ఆ బాధలో మీతో పాటు ఉండాలని, ఆ ప్రతి బాధకి దేవుడు మీకు జవాబు ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నారు. కానీ మీరు నిరాశ నిస్పృహలోకి మీరు వెళ్ళకండి. ఏ విధంగా అయితే జెత్రో గారు మోషే గారితో ఒక మాట అన్నారు, నువ్వెందుకు ఒంటరిగా చేస్తున్నావు, మీరు కూడా ఎందుకు ఒంటరిగా బాధపడుతున్నారు? దేవుడితో మీ బాధను మీరు పంచుకోండి, లేకపోతే మాలాంటి వారితో మీరు బాధను పంచుకోండి. మనం కలిసి ప్రార్థన చేస్తాం, మనం కలిసి దేవుడి దగ్గర మొర్ర పెడదాం. దేవుడు తప్పనిసరిగా మీ ప్రతి బాధకి, మీ ప్రతి కన్నీరుకి దేవుడు జవాబిస్తారు. దేవుడిచ్చిన సమయంని ఏ విధంగా వాడుతున్నాం? మనం ఇచ్చిన భార్యని, ఇచ్చే భర్తని ప్రేమిస్తున్నామా, లేకపోతే అక్రమ సంబంధాలు పెట్టుకొని, లేకపోతే చెడు వ్యసనాలకు అలవాటైపోయి పాపంలో మనం జీవిస్తున్నాం? నమ్మకంగా ఉంటున్నామా దేవుడిచ్చిన భార్యకి, భర్తకి? వాట్ ఆర్ యు డూయింగ్ టు యువర్ ఫ్యామిలీ? నీ కుటుంబానికి నువ్వేమి చేస్తున్నావు? నీ సంఘానికి నువ్వేమి చేస్తున్నావు? ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలి. దేవుడు ఒకరిని సృష్టించలేదు, ఒక సాటి అయిన సహకారి కావాలని ఇంకొకరిని సృష్టించాడు. నీ భారాన్ని నువ్వు పంచుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. నువ్వు అందరినీ, మీరు నేను అందరినీ సంతోషపరచలేము. మనం అందరినీ సంతోషపరచాలి అంటే మన భారాన్ని మనం పంచుకోవాలి. పంచుకోగలుగుతున్నామా? మనం ఒంటరిగానే మనం జీవిస్తూ ఒంటరిగానే ఆ బాధని మనము పడుతున్నామా అనేది ఆలోచించాలి. మనం భారాన్ని పంచుకుంటే, మన హృదయంలో ఉన్నది మనం స్పష్టంగా మనం చెప్పగలిగితే, ప్రతి దాంట్లో మన జీవితాల్లో ఒక సంతోషము మనకి కలుగుతుంది. మీరు ఎలాంటి సలహాలు మీరు ఇతరులకు ఇస్తున్నారు? వారి జీవితాలు కట్టబడే సలహాలు ఇస్తున్నారు? వారి జీవితాలు నిలబడే సలహాలు మీరు ఇస్తున్నారా? ఏ విధమైన సలహాలు ఇస్తున్నారు? మీ సొంత కుమారుడు, కుమార్తెకి వివాహము జరగాక ఎలాంటి సలహాలు ఇస్తున్నారు? కట్టుకోవాలి మీ కుటుంబాన్ని, ఎంత భేదాభిప్రాయం వచ్చినా దేవుడు జతపరిచిన దాన్ని విడకూడదు అనే సలహాలు ఇస్తున్నారా? లేకపోతే డివోర్స్ ఇచ్చేసాయి అనే సలహాలు మీరు ఇస్తున్నారా? ఆలోచించాలి. గొప్ప వ్యక్తి, 6 లక్షల పైగా ఇశ్రాయేలు దేశస్తులను నడిపిస్తున్న వ్యక్తి తన మామ యొక్క మాట విని దానికి అనుగుణంగా చేశారు. మీ తల్లిదండ్రుల మాట మీరు వింటున్నారా? చెడు తిరుగుళ్ళు తిరగవద్దు, చెడు వ్యసనాలకు అలవాటుకు పడవద్దు, చెడు స్నేహాలు మీరు చేసుకోకూడదు, ప్రేమలని చెప్పి ఇష్టానుసారమైన తిరుగుళ్ళు మీరు తిరగకండి. దేవుడిచ్చిన సమయంలో, దేవుడిచ్చిన సమయాన్ని మీరు వాడుకొని దానికి అనుగుణంగా జీవించి ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని మీరు జీవించండి అని అంటే వినడానికి ఇష్టపడుతున్నామా? విన్నా దాన్ని మనం పాటిస్తున్నామా? ఆలోచించాలి. మన జీవితాలలో ఇచ్చే సలహాలు, లేకపోతే ఇస్తున్న వారి సలహాలు వినే శక్తిలో మనము రావాలి. దానికి అనుగుణంగా మనం జీవించాలి. మన జీవితాలలో కూడా ఒక భారాన్ని మనం ఇతరులతో పంచుకుంటే మన జీవితాలలో ఆరోగ్యవంతంగా ఉంటాము. లేకపోతే మన జీవితాల్లో ఎంతో సంతోషం ఉంటుంది, ఆశీర్వాదకరమైన జీవితం మనం జీవించగలుగుతాం. మన జీవితాలలో కూడా అహరోను హుర్రు వలె మనం ఉండాలి. ఆ భారాన్ని మనం మోయాలి. తల్లిదండ్రుల యొక్క భారాన్ని మనం మోయాలి, భార్య యొక్క భారాన్ని మనము మోయాలి, మన సంఘం యొక్క భారాన్ని ఒక సంఘస్థులుగా మనము కూడా మోసి మన జీవితాలలో యుద్ధాలు మనము గెలవాలి. సాతానుని అనగతొక్కి తరిమి మనము కొట్టాలి అని. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటున ఉన్న చోటు మన పాపాల్ని మనం ఒప్పుకోగలం. దేవుణ్ణి మన సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే బ్యాటిల్ ఈజ్ యువర్స్. యుద్ధము మనమే గెలవగలుగుతాము, ఆ విజయాన్ని మనం పొందగలుగుతాము. మనం ఇచ్చే సలహాలు బట్టి కుటుంబాలు కట్టబడతాయి. మనము సలహాలు ఇచ్చిన వారు, మన పెద్దవారు, మనల్ని ప్రేమించే వారి మాట విని దానికి అనుగుణంగా జీవిస్తే మన జీవితం కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాంటి ఆశీర్వాదం దేవుడు నీకు నాకు ఇవ్వాలని, ఈరోజు దేవుడు నీ నా జీవితాన్ని మార్చాలని ఆశ కలిగి ఉన్నారు. ఆ జీవిత మార్పు నీ నా జీవితాల్లో రావాలి. ఆశీర్వాదాలతో మన జీవితాలు నింపబడి ఉండాలి అనగా ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరెవ్వరూ మరవకండి.